ఇక్కడ శ్రీకృష్ణుని రుక్మిణి వెడ్డింగ్ సెరమనీ చూడొచ్చు. ఇక్కడ ఫైనల్గా అయితే సెకండ్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మిస్ అయినాం కానీ సెకండ్ ఫ్లోర్లో క్యాంటీన్ చూడొచ్చు. మనం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వెజ్ బిర్యానీ, పులిహోర, పెరుగన్నం, చపాతీ, పూరి, దోశ, టీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రెస్ట్ తీసుకొని ఏదైనా టైంపాస్గా తినేది ఉంటే ఇక్కడ తినవచ్చు. సో మన క్యాంటీన్ అయిపోయిన తర్వాత మనం పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ మొత్తం యుద్ధమే కనబడుతుంది నాకైతే. సైనికులు గుర్రాల మీద ఆయుధాలు పట్టుకొని అందరు సైనికులు రెడీ ఉన్నారు. సో ఇదంతా జరగబోయేది పద్మవ్యూహంలో. ఇక్కడ యుద్ధాలు అయిపోయినాయి. కాళ్ళు, చేతులు, తల చాలా దారుణంగా హత్య చేసుకోవడం జరిగింది ఇక్కడ. సరే మామూలు యుద్ధం కాదండి. ఇక్కడ నాలుగు కట్ చేయడం, కడుపులో బాణం చేయడం ఇక్కడ చూడవచ్చు. అందరు ఇక్కడ పడిపోయారు, కింద పడిపోయారు యుద్ధంలో. ఇక్కడ ఫైనల్గా అభిమన్యుని చంపడానికి పద్మవ్యూహంలో కౌరవ ప్రముఖులు అందరూ కలిసి అభిమన్యుని దాడి తీస్తున్నారు. అభిమన్యుని ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ హనుమంతుడు అశోకవనం విధ్వంసం చేయడానికి దాడి చేయడానికి వెళ్తున్నాడు. అశోకవనంని మొత్తం నాశనం చేయడానికి హనుమంతుడు బయలుదేరాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే ప్రయాణిస్తున్న సూర్యుడిని వద్ద హనుమంతుడు విద్య నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ప్రయాణిస్తున్న సూర్యుని దగ్గర హనుమంతుడు విద్య నేర్చుకుంటున్నాడు. విజువల్ చూడవచ్చు.